సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. ఎండిఆర్టీ అండ్ సిఓటీ అచీవ్ చేశాను. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు అందరము, నేను ఆల్రెడీ అర్లియర్ వీడియోస్ చేశాము ఈ సిరీస్లో, ఎంత కవర్ తీసుకోవాలి, ఎలాంటి థింగ్స్ ఉండాలి లైఫ్ ఇన్సూరెన్స్లో. బట్ దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, అందరికీ కన్ఫ్యూజన్, అందరికీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే రైడర్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా కొన్ని రైడర్స్కి అవకాశం ఇస్తుంది. బేసిక్ ప్రొటెక్షన్తో పాటు ఈవెన్ అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏమంటారో మనం ఏవైతే ట్రెడిషనల్ ప్లాన్స్ కానీ, మనీ బ్యాక్ కానీ, ఎండోమెంట్లో వాటిల్లో కూడా కొన్నింటిల్లో, ఈవెన్ యూలిప్స్లో కూడా కొన్నింటిల్లో రైడర్స్ ఉంటాయి. సో ఈ రైడర్స్ ఏంటి, ఈ రైడర్స్ ఎందుకు యాడ్ చేసుకోవాలి, అవి ఏవేవి ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. హోప్ఫుల్లీ ఈ వీడియో వల్ల రైడర్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏవేవి ఉంటాయి, ఎందుకు అనేది మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, రైడర్ ఏంటి అంటే, ఇట్స్ లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటాము. అందులో ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకపోతే ఆ ఫోన్ అనేది ఓన్లీ జస్ట్ కాల్ వాడుకోవడానికి బేసిక్ థింగ్స్ పనిచేస్తుంది. బట్ ఎప్పుడైతే మనం అందులో మనకు అవసరానికి తగ్గట్టు వాట్సాప్, ఫేస్బుక్, ఆర్ లేకపోతే ఇంకా ఏదైనా బిజినెస్ సంబంధించిన యాప్స్ అవన్నీ అడిషనల్గా వేసుకునేవి, దట్ ఈజ్ ఈక్వలెంట్ టు రైడర్స్ అనమాట. సో బేసికలీ మీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్లెయిన్ వనిలా ప్రొటెక్షన్ ప్లాను, ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, ఆర్ కాంబినేషన్ ప్లాన్, దాన్ని ఇంకా ఫీచర్ రిచ్ చేసుకొని అడిషనల్గా యాడ్ చేసే ఫీచర్సే రైడర్స్ అనమాట. సో ఈ రైడర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కొన్ని కేసుల్లో మనం చూసుకుంటే, ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాము. అందులో బేసిక్ టర్మ్ పాలసీ డెత్ అయితేనే కవర్ చేస్తుంది, దెర్ ఈజ్ నో అదర్ కవర్స్. బట్ రైడర్స్ ఏం చేస్తాయి, దాన్ని ఎక్స్టెండ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే యాక్సిడెంటల్ కవర్, క్రిటికల్ ఇల్నెస్ కవర్, ఆర్ డిజబిలిటీ కవర్. ఈ 3 రైడర్స్ లాగా పనికొస్తాయి. అంటే ఇవి అడిషనల్గా యాడ్ చేయడం వల్ల ఏంటంటే, ఈ కండిషన్స్లో అడిషనల్ ప్రీమియం అన్నా, ఆర్ అడిషనల్ మనకి ఏమైనా బెనిఫిట్స్ కానీ, ఆర్ ఏమైనా అయినప్పుడు వైల్ అలైవ్ ఉన్నప్పుడు కూడా కవర్ అయ్యేవి ఈ రైడర్స్ అనమాట. సో మనం చూసుకుంటే ఐసీఎంఆర్ డేటా ప్రకారం హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ నియర్లీ 28% ఆఫ్ డెత్స్ ఓన్లీ అవే ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ మనం చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ నియర్లీ 1.5 lakh పీపుల్ని ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. సో అందుకే ఇదేమి ర్యాండమ్ ఈవెంట్ కాదు, యాక్సిడెంట్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. సో అందుకే యాక్సిడెంటల్ రైడర్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. నౌ విల్ అండర్స్టాండ్ వన్ బై వన్. ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ పాపులేషన్ అందరికీ కూడా ఈ కాలంలో మనం బయట తిరుగుతూ ఉంటాము. ఒక ఇంపార్టెంట్ రైడర్ ఉండాల్సింది ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, ఏడీబీ అంటాం. సో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటే ఏంటంటే, ఒక క్వశ్చన్ అందరికీ వస్తుంది, మరి టర్మ్ పాలసీ కవర్ అవ్వదా యాక్సిడెంట్కి అని. నో, ఇట్ ఈజ్ అవుతుంది. బట్ ఇది అడిషనల్గా అనమాట, ఓవర్ అండ్ అబోవ్ బేసిక్ టర్మ్ పాలసీకి. ఇఫ్ డెత్ ఇన్వాల్వ్స్ యాక్సిడెంట్, ఈ అడిషనల్ అమౌంట్ కూడా వస్తుంది. ఇఫ్ డెత్ ఈజ్ ఎ న్యాచురల్ ఈవెంట్ అయితే ఇది ప్లేలోకి రాదు, ఇది రాదు, కవర్ అవ్వదు. బట్ యూజువల్లీ ఎందుకు అంటే, ఇది కొంచెం చీపర్ ఉంటుంది వెన్ బేసిక్ టర్మ్ కన్నా. అండ్ ఎవరైతే యంగ్ పీపుల్ కానీ, ఆర్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాము, వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాము, అదర్వైజ్ ఆల్సో ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్ పెరిగిపోయినాయి కాబట్టి ఇది యాడ్ చేసుకోవడం మంచిది. అండ్ ఇది ఏంటంటే, మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్, 1 crore టర్మ్ పాలసీ, ఒక 50 లక్షల యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంటే, యాక్సిడెంటల్ డెత్ అయితే 1 + 0.5 crore అంటే 1.5 crore వరకు వస్తుందన్నమాట. సో కొద్దిమంది ఏంటంటే 1 crore + 1 crore యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది మీ బేసిక్ టర్మ్ కన్నా ఎక్కువ ఇవ్వలేము, తక్కువ తీసుకోవచ్చు. కానీ సపోజ్ 1 crore టర్మ్ ఉందనుకోండి, మ్యాక్సిమం యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా 1 crore ఉంటుంది, అంతకన్నా ఎక్కువ చేయలేము. సో జనరల్గా ఏంటంటే, మనం తీసుకుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ డిపెండ్స్ ఆన్ ద ఎన్ని సంవత్సరాల పాలసీ పేమెంట్ టర్మ్ వాడుతున్నాం, దాన్ని బట్టి ఇది చీపర్ ఉంటుంది వెన్ కంపేర్ టు రెగ్యులర్ టర్మ్ పాలసీ. మీరు ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలకి ఇది రెగ్యులర్ పాలసీ అయితే సంవత్సరానికి ఒక 2,000 వరకు అవుతుంది. అదే
ఒక 1 క్రోర్కి అయితే 4 నుంచి 6,000 అవుతుంది. ఇఫ్ ఇట్స్ ఎ రెగ్యులర్, దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఆల్సో. సో ఇది ఎవరికి అవసరము? ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి, హైవేల మీద తిరిగే వాళ్ళకి, సేల్స్లో ఉండే వాళ్ళకి ఇది అడిషనల్గా ఉండడం వల్ల ఏంటంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఏంటంటే అడిషనల్ ఫ్యామిలీకి అనేది అడిషనల్ కవర్ అవుతుంది. సో ఇందులో ఏమేమి కవర్ అవుతాయి అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కవర్ అయ్యేది రోడ్, రైలు, ఎయిర్ యాక్సిడెంట్స్, ఎనీ యాక్సిడెంట్స్ ఆర్ వర్క్ ప్లేస్ యాక్సిడెంట్స్. ఆఫీస్ మనం చేస్తున్న పని చోట ఏమైనా కానీ యాక్సిడెంట్గా పడిపోయినా, డ్రౌనింగ్ ఏమైనా మునిగిపోయినా కానీ, ఏవైనా బర్న్స్ అట్లాంటివి అయినా కానీ, స్నేక్ బైట్, ఈవెన్ ఇది చాలామందికి తెలియదు, పాము కాటు కూడా యాక్సిడెంట్ కింద వస్తుంది ఇండియాలో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో. ఈవెన్ అది కూడా కవర్డ్ అనమాట. సో ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ఆల్సో బేసిక్ టర్మ్ ప్లస్ ఏడీబీ బెనిఫిట్ కూడా కవర్ అవుతాయి. సో ఇవి వెరీ ఇంపార్టెంట్. ఏవి కవర్ అవ్వవు, ఏవి ఈ ఏడీబీ బెనిఫిట్లో కవర్ కావంటే ఏదైనా ఇల్నెస్ వల్ల ఏదైనా జరిగితే ఆర్ హార్ట్ అటాక్ లాంటిది, అవన్నీ యాక్సిడెంట్ కావు. సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ అంటే ఏమైనా కావాలని సూసైడ్ చేసుకున్న అవి కూడా కవర్ కావు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్కహాల్ కానీ డ్రగ్స్ తీసుకొని వాటి ఇన్ఫ్లుయెన్స్లో ఏమైనా జరిగితే కూడా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది కవర్ అవ్వదు. అండ్ ఇంకోటి అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, రేసింగ్స్ కానీ, ఇవేంటంటే యూజువల్లీ హజార్డస్ యాక్టివిటీస్, అవి కూడా కవర్ కావన్నమాట. ఎందుకు ఇది తీసుకోవాలంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది టర్మ్ పాలసీ కన్నా కూడా. దెన్ సెకండ్ రైడర్ వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్. సో క్రిటికల్ ఇల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అందరికీ వస్తున్నాయి 45 తర్వాత. సో ఇది ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ టర్మ్ పాలసీలో మనం బతికున్నప్పుడు వచ్చే అమౌంట్ క్రిటికల్ ఇల్నెస్. ఇక్కడ ఏవైనా ఆ డిసీజెస్, స్పెసిఫైడ్ డిసీజెస్ ఉంటాయి ప్రతి పాలసీలో, ఆ కవర్ అయ్యేటి 20 నుంచి 30, 40 డిసీజెస్, ఆ మేజర్ డిసీజెస్ అనమాట. అవి ఏవి వచ్చినా అంటే డయాగ్నోజ్ అయితే చాలు ఈ క్రిటికల్ ఇల్నెస్ అమౌంట్ ఇస్తారు. ఆ హాస్పిటలైజేషన్, వాటి ట్రీట్మెంట్ అనేది మనం కావాలంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. ఇదేంటంటే మోస్ట్లీ సిఐ పర్పస్ ఏంటి క్రిటికల్ ఇల్నెస్ అంటే ఆ ట్రీట్మెంట్ టైంలో మన వర్క్ ప్లేస్లో మనం వర్క్ చేయకుండా, మన ఆదాయం సంపాదించకుండా ఎఫెక్ట్ అవుతామో దాన్ని కవర్ చేయడానికి ఐడియల్గా ఈ క్రిటికల్ ఇల్నెస్ అనేది మనం వాడతాం అనమాట. సో ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది. అందుకే ఎంట్రీ ఏజ్ లేట్ అవుతే మాత్రం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎంట్రీ ఏజ్ తక్కువ ఉంటే ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. బట్ ఎనీవేర్ బిట్వీన్ 10 లక్షల నుంచి 30-40 లక్షల వరకు మనం అఫోర్డ్ చేయగలిగినంత ప్రీమియం వరకు తీసుకుంటే మంచిది. ఏవైనా వస్తే చాలు, డయాగ్నోసిస్ మీద చాలు. యూ డోంట్ నీడ్ ట్రీట్మెంట్ అవుతుందా లేదా అనేది నీ ఇష్టం. ట్రీట్మెంట్ నువ్వు ఎలా చేయించుకుంటావు, ఈ డబ్బులతో చేయించుకుంటావా, నీ హెల్త్ ఇన్సూరెన్స్తో చేయించుకుంటావా నీ ఇష్టం. ఈ డబ్బులు నువ్వు కావాలంటే ఉంచుకోవచ్చు అనమాట. బట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది పార్ట్ ఆఫ్ టోటల్ టర్మ్ ఇన్సూరెన్సే. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2 కోట్ల కవర్ తీసుకున్నారు, 40 లక్షల క్రిటికల్ ఇల్నెస్ తీసుకున్నారు, ఏవైనా అయింది, క్రిటికల్ ఇల్నెస్ ఏదైనా డయాగ్నోజ్ అయింది, ఆ 40 లక్షలు వచ్చాక మిగిలిన టర్మ్ పాలసీ 1,60,00,000 ఉంటుంది. అంటే ఇది ముందే ఇచ్చేస్తారనమాట ఈ పాలసీలో. దెన్ థర్డ్ అండ్ ఇందులో ఏమవుతాయి కవర్ అనేది చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కార్డియాక్ డిసీజెస్, క్యాన్సర్స్, ఆర్గాన్ ఫెయిల్యూర్స్, న్యూరలాజికల్ ఫెయిల్యూర్స్, ఇవి ఇంపార్టెంట్ ఏంటంటే 30 డేస్ అనేది సర్వైవల్ క్లాజ్ అప్లై అవుతుందన్నమాట. అంటే 30 డేస్ తర్వాత అంటే మనము ఇందులో చూస్తే కొన్ని 36 ఉన్నాయి, కొన్ని 64, డిపెండ్స్ ఆన్ ద రైడర్. కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ కవర్లు ఎక్కువైనాయంటే, ఎక్కువ ఇల్నెసెస్ కవర్ అయిందంటే ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవేవైనా సరే ఇమ్మీడియట్గా ఇబ్బంది కాదనమాట. 30 రోజులు సర్వైవ్ అయితే చాలు, ఆ తర్వాత లంసం మనకి ఇచ్చేస్తారు. సో ఎగ్జాంపుల్ ఎందుకు క్రిటికల్ ఇల్నెస్ ఉండాలంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు 20 లక్షలు మినిమం అవుతూ ఉంది. ఇంకా కొన్ని ఆర్గాన్ ఫెయిల్యూర్ అవన్నీ అయ్యాయంటే మాత్రం, ఇంకా ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయంటే 20 నుంచి 50 లక్షల వరకు అవుతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే మనకి కవర్ ఉంటే కొంచెం తోడవుతుంది, హెల్ప్ అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు. సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ రైడర్ ఏంటంటే వేవర్ ఆఫ్ ప్రీమియం. ఇది వేవర్ ఆఫ్ ప్రీమియం ఎట్లాంటి టైంలో అంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు. సో డిజేబిలిటీ అయ్యి మనం జాబ్ చేయట్లేదు, పని చేయట్లేదు, ఇన్కమ్ ఆగిపోయింది, అలాంటప్పుడు ఫ్యూచర్ ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం లేకుండా వేవర్ ఆఫ్ ప్రీమియమ్స్ వస్తుంది. సో యాక్సిడెంట్ కానీ డిజేబిలిటీ అయినప్పుడు. సో దేర్ బై ఏంటంటే నువ్వు వర్క్ చేయలేకపోతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నా టర్మ్ పాలసీ ఆగిపోతుందా అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ డబ్ల్యూపీ కవర్ వల్ల వేవర్ ఆఫ్ ప్రీమియంతో అది కవర్ అవుతుంది అన్నమాట. యూజువల్లీ చీపర్, ఇది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాలసీకి యాడ్ చేసుకోవాల్సినది. సో ఇది ఎప్పుడు
ఇది అన్నిట్లలో ఉంటుంది, చైల్డ్ ప్లాన్స్లో కూడా ఉంటుంది, వేరే వాటిల్లో కూడా ఉంటుంది. సో పేరెంట్స్కి ఏమైనా అయినా కానీ పిల్లలకు కానీ ఆర్ ఈవెన్ మనకు కూడా వర్క్ చేసేప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ అయినా కానీ ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ మొత్తం కవర్ అవుతుందన్నమాట. సో ఇందులో ఏ ఇంపార్టెంట్ రైడర్స్ మీరు తీసుకోవాల్సినవి అంటే నేను చెప్పినట్టు యంగ్ సాలరీడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళే డైలీ కంప్యూటర్స్, వాళ్ళకి కంపల్సరీ యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉండాల్సిందే, క్రిటికల్ ఇల్నెస్ కూడా ఉండాల్సిందే. బిజినెస్ ఓనర్స్ మంచి ఇన్కమ్ ఉంది, బట్ వాళ్ళకి ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్ చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్లో ఉంటారు. అండ్ వేవర్ ఆఫ్ ప్రీమియం, ఎందుకంటే ఫ్యూచర్లో ఏవైనా యాక్సిడెంట్ డిసెబిలిటీ అయినప్పుడు ఎటువంటి శాలరీ కానీ అదర్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు కాబట్టి డబ్ల్యూపీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సీనియర్ ప్రొఫెషనల్స్ పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ సింగిల్ వాళ్ళు కూడా యాక్సిడెంటల్ బెనిఫిట్ కంపల్సరీ తీసుకోవాలి. సో ఈ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే, ఆర్ ఇంతకుముందు ఉంది ఇప్పుడు అడిషనల్గా తీసుకున్నా కానీ కంపల్సరీ రైడర్స్ అనేటివి ఏవి ఉన్నాయి, ఆప్షన్స్ ఏవి ఉన్నాయి అని చెక్ చేసుకోండి. ఆ కంపెనీలో యాడ్ చేస్తే మంచిది, కొంచెం ప్రీమియం 10 నుంచి 30% పెరగచ్చు. బట్ ఏంటంటే దాంతోపాటు ప్లెయిన్ వనీలా పాలసీతో పాటు ఈ అడిషనల్ వాటి వల్ల పక్కా మన కవర్ పెరుగుతుంది, మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అడిషనల్ కవర్ వస్తుంది. సో తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకసారి పాలసీ తీసుకున్నాక తర్వాత మనం యాడ్ చేయలేము. ఇట్ హ్యాస్ టు బి పాలసీ తీసుకున్నప్పుడు యాడ్ చేయగలిగితేనే రైడర్స్ యాడ్ అవుతాయి, తర్వాత చేయలేమన్నమాట. సో అందుకే హోప్ఫుల్లీ మీకు రైడర్స్ అంటే ఏంటి, రైడర్స్ బెనిఫిట్ ఏంటి, రైడర్స్ ఎప్పుడు వాడాలి, ఎవరెవరికి ఏమి కావాలని అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి, విల్ రెస్పాండ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.